మామూలుగా ఈ మధ్య ఆహ్, ఆస్ట్రాలజర్స్ అవసరం లేకుండా పోయింది. ఏదో యాప్స్ ఉంటాయి. వాటిలలో పొంతనలు చూసుకోవడం ఓకే. 16 పాయింట్లొచ్చాయా, 18 పాయింట్లొచ్చినాయా ఓకే. చేసుకోవచ్చు అనేలాగా ఈ యాప్స్ అన్నీ వచ్చాయి ఈ మధ్య. వీటిని ఎంతవరకు నమ్మొచ్చు మనం? చాలామందికి జ్యోతిష్యం అంటే ఒక క్యాలిక్యులేషన్. యెస్. అంటే ఒక లెక్క అని చెప్పేసి తలలో ఉంది. కానీ జ్యోతిష్యం అంటే ఒక లెక్క మాత్రమే కాదు. ఈరోజు మనకి మీరిందాక చెప్పినట్టు ఫేక్ జ్యోతిష్యులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మ్యాథ్స్ వచ్చుంటే చాలు మీరైనా జ్యోతిష్యం చెప్పేయచ్చు. హ్మ్. కానీ అది కాదు జ్యోతిష్యం అంటే. జ్యోతిష్యానికి చాలా కావాలి. లెక్క అనేది ముఖ్యం. లెక్కాచారం అనేది ఉండాలి. కానీ దాంతో పాటు అనుష్ఠానం కావాలి. చెప్పేవాడిలో అనుష్ఠానం అంటే? చెప్పేవాడిలో బలం ఉండాలి. ఓకే. అంటే వాడు జపాలు, పూజలు ఇలాంటివి హ్మ్. చేసుకొని ఓకే. వాళ్ళలో బలం సంపాదించుకుని దైవిక బలం వాడిలో ఆధ్యాత్మిక బలం ఉంటేనే వాళ్ళు చెప్పడానికి అయ్యేటప్పుడు కరెక్ట్‌గా బుద్ధికి వస్తుంది. ఓకే. అంటే వాళ్ళు నోటి నుంచి వచ్చే మాట నిజం అవ్వాలి అంటే ఓకే. వాళ్ళలో దైవిక బలం ఉండాలి. వాళ్ళు దైవిక బలం లేకుండా వాడు క్యాలిక్యులేషన్ చూసి చెప్పేస్తానంటే హ్మ్. అది ఏదైనా అవ్వచ్చు. ఇంకేదైనా అవ్వచ్చు. మ్యాథ్స్. ఎందుకంటే మ్యాథ్స్ సింపుల్ మ్యాథ్స్ లాగా అయిపోతుంది. అలాగే భావాలు ముఖ్యం. ఓకే. మీరు ఏదైతే యాప్స్ అని చెప్పారో ఒక కంప్యూటర్‌కి లెక్కలు చేయడంలో మనకన్నా అది చాలా ఫాస్ట్. గొప్పగా ఉన్నా, అవును. ఫాస్ట్‌గా ఉన్నా సరే భావాల విషయాల్లో అది ఫెయిల్ అయింది. రైట్. కంప్యూటర్‌కి భావాలు ఉండవు. అవును. అని కొన్ని సార్లు కొన్ని గ్రహాల భావాలను కూడా మనం అర్థం చేసుకునేది మనకి జ్యోతిష్యంలో కనిపించడం అనేది జరుగుతుందన్నమాట. సో, అంటే పొంతనలో ఈ పాయింట్లు సేకరించేటప్పుడు, ఈ పాయింట్లు మ్యాచింగ్ చేసేటప్పుడు భావాలనే వాటిని గూడా మీరు చూస్తారా మామూలుగా? చూడాలి. హ్మ్. ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ పాయింట్లు అనే దాన్ని అష్టావగ్ర అంటారు. అంటే అష్టవగ్ర కూటమి అంటారు. ఓకే. ఈ కూటమిలో ఏంటంటే మనకి 8 ఉంటాయి. ఓకే. 8కి ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ఇవి ఉంటాయి. హ్మ్. వాటిలో ఈ 18 వస్తే పెళ్లి చేసుకోవచ్చు. 18 కన్నా ఎక్కువ వస్తే చేసుకోవచ్చు. ఓకే. 18 కన్నా తక్కువ వస్తే చేసుకోకూడదు అని చెప్పి. కానీ ఓకే. వాస్తవం ఏంటంటే ఇవన్నీ కూడా చంద్రుడిని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే ఓకే. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో దాని మీదే ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే. మనకి లగ్నంతో కలిపి మొత్తం 10 ఉన్నాయి. 9 గ్రహాలు, అవును. ఒక లగ్నం. లగ్నానికి అంత ప్రాధాన్యత. లగ్నానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఓకే. ఎందుకంటే ఈ లగ్నం అనేది సూర్యుడితో నిర్ణయించబడుతుంది. అచ్చా! ఓకే. మనకి చంద్రుడు ఎంత ఎంత ముఖ్యమో సూర్యుడు కూడా మనకు అంతే ముఖ్యం. హ్మ్. ప్రకృతిలో కూడా. రైట్. అందువల్ల ఈ 2 కూడా చూడాల్సొస్తుంది. లగ్నంతో కలిపి మొత్తం 10 కుండలిలో 10 మనకి కనిపిస్తాయి. ఓకే. వీటిలో చంద్రుడి భాగం 1. అంటే 10% మాత్రమే మనకి ఈ అష్టావగ్ర అనేది 10-25% వరకు మాత్రమే మనకి ఈ మ్యాచ్ మేకింగ్‌లో పనికొచ్చే విషయం. అంతే. అంతే. ఓకే. మిగతావన్నీ కూడా మనం ఎలా చూడాలి అంటే ఒక పెళ్ళికి శుక్రుడు చూడాలి. ఓకే. శుక్రుడు పెళ్లి కారకుడు, వివాహ కారకుడు శుక్రుడు, ఓకే. సంసార కారకుడు కుజుడు. దాని తర్వాత గురుబలం లేనిదే ఏ పెళ్లి చేసినా నిలవదు. హ్మ్. అందువల్ల గురువుని చూడాలి. ఓకే. ఓకేనా? పెళ్లి వధూవరులు సుఖంగా ఉండాలనడానికి సూర్యుడు కారణం ఉంటాడు. సో, సూర్యుడిని చూడాలి. వీళ్ళ నలుగురిని చూసిన తర్వాత వీళ్ళ నలుగురు ఎక్కడున్నారో లగ్నం కూడా చూడాలి. ఓకే. అంటే ఇవి 5 చూసి దాని తర్వాత చంద్రుడు అష్టావక్ర మనం రైట్. ఏదైతే రైట్. చెప్పామో అవును. అది. అవును. మొత్తం ఇవి 6 చూసినప్పుడు అంటే మనకి శని, రాహు, కేతువులను వదిలేసి మిగతా వాళ్ళందరిని చూసి ముహూర్తం పెట్టడం అనేది జరుగుతుందనమాట సార్ వాస్తవికంగా. మీరెలా చెప్తున్నారు? ఇప్పుడు చాలామంది అమెరికా నుంచి వచ్చేస్తారు. నాకు కరెక్ట్ 15 రోజులు టైం ఉంది. నాకు టకటక ముహూర్తం పెట్టండి గురుగారు అంటారు. అంటే ఇప్పుడు ముహూర్తం ఏదో ఒకటి సెట్ చేయండి అంటారు. లేదు అంటే నాకు మ్యాజికల్ నంబర్స్ 222 లేదా 444 ఇట్లా రావాలి. ఇట్లాంటి ముహూర్తం చూసి పెట్టండి అంటారు. అట్లా పెట్టించుకోవచ్చా అసలు అది కరెక్టేనా? అది నా ఉద్దేశంలో అది కరెక్ట్ కాదు సార్. ఆ! ఎందుకంటే ఒక ముహూర్తం అనేది ఎందుకంటే పెళ్లి అనేది ఇవాళ రేపు చేసుకొని రేపటికి వదిలేసుకునే పద్ధతి అయితే కాదు కాదు. కదా! జీవితాంతం ఉండాలి. యెస్. మనకి ఒక 50 సంవత్సరాలు జీవితాంతం మనం ఒక వ్యక్తితో ఉండాలి అంటే దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసియే మనం ఏదైతే ఉందో దాని ఫలాన్ని చెప్పాలి. రైట్. ఇప్పుడు ఈ యాప్‌లో చూసుకొని చేసుకుంటున్నారు. వాళ్ళు సంవత్సరం కూడా కలిసి ఉండట్లేదు. యాప్‌లో వాళ్ళకి 28 పాయింట్స్, 36 పాయింట్స్ వచ్చిన వాళ్ళు కూడా హ్మ్. వాళ్ళు సంవత్సరం, 2 సంవత్సరాల్లో డివోర్స్ అయిపోతుంది వాళ్ళకి. ఓకే. దాని మీద జనాలకేంటంటే జ్యోతిష్యం మీద ఒక అపనమ్మకం అనేది వస్తుంది. కరెక్ట్. అంటే అవును. జ్యోతిష్యం చేసుకున్నా సరే మాకిలా అయింది. అందువల్ల జ్యోతిష్యం సరికాదు హ్మ్. అనే భావనకు వస్తున్నారు. కానీ వాస్తవం ఎక్కడుందంటే నేను ఇందాక చెప్పినట్టు అది 25% మాత్రమే.
రైట్. ఇవన్నీ సరిగ్గా ఉండి దాని తర్వాత ఇంకా లాస్ట్‌లో చూడాల్సింది అష్టావక్ర కూటమి. ఓకే. కానీ ఈరోజు ఏమైపోయిందంటే జనాలకి కూడా సమయం లేదు. హ్మ్. పెట్టే వాళ్ళకి కూడా సమయం లేదు. అవును. అందువల్ల వాళ్ళు యాప్ ఓపెన్ చేస్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్ టైం కొడుతున్నారు. అవును. అదేదో చూపిస్తుంది. హ్మ్. 18 పాయింట్లు వచ్చాయని చెప్పేసి. హ్మ్. అది వాళ్ళు తీసేసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే నేను గమనించిన విషయం యాపుల్లో కూడా ఒక్కొక్క యాప్‌లో ఒక్కొక్కలా చూపిస్తుంది. ఆ! ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఒక్కొక్క యాప్‌లో కూడా ఒక్కొక్కలా చూపిస్తుంది. అవును. సో, అందువల్ల దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు అనే విషయాల మీద జనాలకి చాలా ఇప్పుడు ఆహ్, అదే గురుగారు. మామూలు ఆస్ట్రాలజర్స్ మధ్య గూడా ఇదే సమస్య. ఒక ఆస్ట్రాలజర్ చెప్పిన దాని గురించి ఇంకొక ఆస్ట్రాలజర్ దగ్గరికి పోతే అతను వేరే చెప్తున్నాడు. ఇతను వేరే చెప్తున్నాడు. అసలు ఎట్లా నమ్మాలి? ఎట్లా దాన్ని నేను నిర్ధారించుకోవాలి? దానికే చెప్పింది హ్మ్. అనుష్ఠానం అనేది ముఖ్యం అని చెప్పేసి. ఓకే. ఎందుకంటే 9 గ్రహాలైనా సరే 27 నక్షత్రాలున్నాయి. వాటిల్లో ప్రతి ఒక్కదానికి 3 డిగ్రీలున్నాయి. అంటే ఒకదానికి 10 డిగ్రీలు, 20 డిగ్రీలు, 30 హ్మ్. డిగ్రీలు, 30 డిగ్రీల దాకా ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా చూసి చెప్పగలిగే వాళ్ళు, వాళ్ళకితో పాటు అనుష్ఠానం కూడా కలిపితేనే అది నిజమవుతుంది. ఓకే. నేను ఇందాక చెప్పిన అనుష్ఠానం. రైట్. ఇవాళ మీరు చెప్పినట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇది ఉందంటే ఒక్కొక్కళ్ళ అనుష్ఠానం వేరే వేరే. అంతే కదా! ఓకే. సో, అందువల్ల అంటే జాతకం చెప్పేవారి విద్వత్తు, అతని నిష్ట ఇవన్నీ గూడా కలుస్తాయి. కలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్లుంటాయి. నీచ రాశులు అని చెప్పేసి ఉంటాయి. అవును. నీచ వాటి గ్రహాలు. ఆ! నీచ రాశులు. కానీ అవి నీచ రాశులు నీచ స్థానంలో ఉన్నప్పుడు నీచభంగ రాజయోగం అవుతుందని చెప్పేసి కొన్ని చోట్ల ఉంటాయి. హ్మ్. ఈ విషయం అందరికీ తెలీదు. ఓకే. కొంతమంది ఇది ఇది బ్యాడ్ పొజిషన్‌లో ఉంది కాబట్టి బ్యాడే అవుతుందనుకుంటారు. ఆ! కానీ బ్యాడ్ పొజిషన్‌లో ఉన్నా సరే ఒక్కొక్కసారి అది మంచి చేయడం అనేది ఉంటుంది. ఇది కొంతమందికి తెలిసుంటుంది. వాళ్ళు ఓకే. చెప్పే టైం వాళ్ళకి గుర్తురాదు. అచ్చా! ఓకే. ఎందుకంటే అనుష్ఠానం లేదు. అచ్చచ్చచ్చా! ఆ! అనుష్ఠానం ఒక నేను ఇందాక చెప్పిన దైవిక బలం అనేది అవును. ఏదైతే ఉందో అవును. అంతే కదా సార్! మనకు గుర్తుకు రానప్పుడు మనం చెప్పలేము వాటిని. కరెక్ట్. అవును. ఆ సమయం వచ్చినప్పుడు మనకి అది గుర్తుకు రాకపోతే మనం చెప్పలేం. ఆ హ్మ్. స్ఫురణ శక్తి అంటాం మనం. ఓకే. ఓకే. స్ఫురణ శక్తి అనేది అవును. మనకి అనుష్ఠానం అనుష్ఠానంతో ఉన్న వస్తది. వాళ్ళతో మాత్రమే వస్తుంది. ఓకే. 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 అందుకని అనుష్ఠానం ఉన్న వాళ్ళని మనం చేసుకోవాలి అని చెప్పేది. రైట్. యాపుల్లో కూడా ఒక్కొక్క యాప్‌లో ఒక్కొక్కలా చూపిస్తుంది. ఆ! ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఒక్కొక్క యాప్‌లో కూడా ఒక్కొక్కలా చూపిస్తుంది. అవును. సో, అందువల్ల దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు అనే విషయాల మీద జనాలకి చాలా ఇప్పుడు ఆహ్, అదే గురుగారు. మామూలు ఆస్ట్రాలజర్స్ మధ్య గూడా ఇదే సమస్య. ఒక ఆస్ట్రాలజర్ చెప్పిన దాని గురించి ఇంకొక ఆస్ట్రాలజర్ దగ్గరికి పోతే అతను వేరే చెప్తున్నాడు. ఇతను వేరే చెప్తున్నాడు. అసలు ఎట్లా నమ్మాలి? ఎట్లా దాన్ని నేను నిర్ధారించుకోవాలి? దానికే చెప్పింది హ్మ్. అనుష్ఠానం అనేది ముఖ్యం అని చెప్పేసి. ఓకే. ఎందుకంటే 9 గ్రహాలైనా సరే 27 నక్షత్రాలున్నాయి. వాటిల్లో ప్రతి ఒక్కదానికి 3 డిగ్రీలున్నాయి. అంటే ఒకదానికి 10 డిగ్రీలు, 20 డిగ్రీలు, 30 హ్మ్. డిగ్రీలు, 30 డిగ్రీల దాకా ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా చూసి చెప్పగలిగే వాళ్ళు, వాళ్ళకితో పాటు అనుష్ఠానం కూడా కలిపితేనే అది నిజమవుతుంది. ఓకే. నేను ఇందాక చెప్పిన అనుష్ఠానం. రైట్. ఇవాళ మీరు చెప్పినట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇది ఉందంటే ఒక్కొక్కళ్ళ అనుష్ఠానం వేరే వేరే. అంతే కదా! ఓకే. సో, అందువల్ల అంటే జాతకం చెప్పేవారి విద్వత్తు, అతని నిష్ట ఇవన్నీ గూడా కలుస్తాయి. కలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్లుంటాయి. నీచ రాశులు అని చెప్పేసి ఉంటాయి. అవును. నీచ వాటి గ్రహాలు. ఆ! నీచ రాశులు. కానీ అవి నీచ రాశులు నీచ స్థానంలో ఉన్నప్పుడు నీచభంగ రాజయోగం అవుతుందని చెప్పేసి కొన్ని చోట్ల ఉంటాయి. హ్మ్. ఈ విషయం అందరికీ తెలీదు. ఓకే. కొంతమంది ఇది బ్యాడ్ పొజిషన్‌లో ఉంది కాబట్టి బ్యాడే అవుతుందనుకుంటారు. ఆ! కానీ బ్యాడ్ పొజిషన్‌లో ఉన్నా సరే ఒక్కొక్కసారి అది మంచి చేయడం అనేది ఉంటుంది. ఇది కొంతమందికి తెలిసుంటుంది. వాళ్ళు ఓకే. చెప్పే టైం వాళ్ళకి గుర్తురాదు. అచ్చా! ఓకే. ఎందుకంటే అనుష్ఠానం లేదు. అచ్చచ్చచ్చా! ఆ! అనుష్ఠానం ఒక నేను ఇందాక చెప్పిన దైవిక బలం అనేది అవును. ఏదైతే ఉందో అవును. అంతే కదా సార్! మనకు గుర్తుకు రానప్పుడు మనం చెప్పలేము వాటిని. కరెక్ట్. అవును. ఆ సమయం వచ్చినప్పుడు మనకి అది గుర్తుకు రాకపోతే మనం చెప్పలేం. ఆ హ్మ్. స్ఫురణ శక్తి అంటాం మనం. ఓకే. ఓకే. స్ఫురణ శక్తి అనేది అవును. మనకి అనుష్ఠానం అనుష్ఠానంతో ఉన్న వస్తది. వాళ్ళతో మాత్రమే వస్తుంది. ఓకే. 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 అందుకని అనుష్ఠానం ఉన్న వాళ్ళని మనం చేసుకోవాలి అని చెప్పేది. రైట్.